అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ స్పెషలిస్ట్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. చాలామంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలా వీడియోస్‌లో కమెంట్స్ అనేవి రెగ్యులర్‌గా చేస్తూ ఉంటారు. అంటే వాటికి నేను ఇండివిడ్యువల్ కమెంట్స్‌కి ప్రాపర్‌గా టైప్ చేసుకుంటూ రెస్పాండ్ అంతలా అవ్వలేనేమో కానీ, ఈ రోజు మాత్రం కొన్ని కమెంట్స్ వరుసపెట్టి ఏవైతే రీసెంట్‌గా ఉన్నాయో లేదా చూసుకొని బాగున్నవి దానికి ఏమన్నా రెస్పాండ్ అవ్వాలి అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటికి ఈచ్ ఇండివిజువల్ కమెంట్‌కి కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇద్దామని మాత్రం, రెస్పాండ్ అవుదామని మాత్రం ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను. ఇది ఈ వీడియోకి ఈ కమెంట్, ఆ వీడియోకి ఆ కమెంట్ అని కాకుండా జనరలైజ్డ్‌గా వస్తున్న వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటున్న కమెంట్స్‌కి ఎక్కువగా రెస్పాండ్ అవుతూ ఉంటున్నాను. సో మొట్టమొదటిది, సార్ నాకు L4, L5 డిస్క్ బల్జ్ ఉంది. సిన్స్ 8 ఇయర్స్ సర్జరీ పడుద్దని చెప్పారు. హెల్త్ కార్డ్‌లో అవుతుందా? హెల్త్ కార్డ్ అంటే ఏంటి? అది మెన్షన్ చేయాలి. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఎప్పుడైనా సరే. ఇన్సూరెన్స్ తాలూకా ఉంటాయి, ఎంప్లాయ్‌మెంట్ హెల్త్ స్కీమ్ తాలూకా ఉంటాయి, ఆరోగ్యశ్రీ తాలూకా ఉంటాయి అండ్ నార్మల్‌గా మిగతా రీయింబర్స్‌మెంట్ ఒక ప్యానెల్ ఏదైతే ఒక కంపెనీ తాలూకా కార్డ్స్ ఏవైతే ఉంటాయి, కంపెనీలో చేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చే హెల్త్ కార్డ్స్ కొన్ని ఉంటాయి. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. మన దగ్గర వచ్చేసరికి మల్టిపుల్ ఆప్షన్స్‌లో కొంచెం ఏవైతే ఎండోస్కోపిక్ సర్జరీ చేయాలి అనుకుంటామో అవేవి కూడా ఆరోగ్యశ్రీలో చేయలేము. ఎందుకంటే ఆ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ఏది కూడా అందులో పెద్ద కవర్ కాదు కాబట్టి అందులో పెద్ద చేయలేము. ఆ ఆప్షన్ లేదు. మిగతావి ఏవైతే ఉంటాయో ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి అండ్ క్యాష్ రీయింబర్స్మెంట్లు ఏవైతే ఉంటాయో ఆ బిల్స్ అవన్నీ ఇస్తారు. వాటన్నిటికీ రీయింబర్స్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని పాజిటివ్ కమెంట్స్ ఉంటూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, సూపర్ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా స్పష్టంగా వివరించారు. ఇలా చాలా కమెంట్స్ ఉంటాయి. వాటన్నిటికీ కామన్‌గా ఒకే ఒక మాట చెప్పగలుగుతాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా కూడా నాకు ఎప్పుడైతే టైం దొరుకుతూ ఉంటుందో డెఫినెట్లీ ఇలాంటి అవేర్నెస్ వీడియోలు డెఫినెట్లీ నేను పెడుతూ ఉంటాను. సో అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు మీరు దాన్ని వాచ్ చేస్తే మీకు బెటర్‌గా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాను. అండ్ ఇంకొక కమెంట్ ఏమొచ్చింది అంటే, నమస్కారం సార్, నాకు మెడ దగ్గర L2 దగ్గర గ్యాప్ వచ్చింది, చాలా నొప్పి వస్తోంది, దానికి కారణం చెప్పండి సార్, ఇప్పటికి నెల అయింది. సో దీనికి మెడ అనేది సర్వైకల్ స్పైన్ నంబరింగ్ ఎప్పుడు కూడా C1, C2, C3, C4, C5, C6, C7 ఇలా ఉంటూ ఉంటాయి. L అనేదంతా కూడా లంబార్ లెవెల్స్లో అంటే నడుం దగ్గర భాగంలో వచ్చే వెన్నెముకల తాలూకా నెంబర్స్ అన్నీ కూడా L1, L2, L3, L4, L5 ఇలా నెంబరింగ్స్ ఉంటూ ఉంటాయి. సో మెడలో L2 అనే నెంబరింగ్ ఉండదు. సో మేబీ C2 అని ఉంటారేమో. ఆ C2లో కూడా ఏం ప్రాబ్లం అనేది కొంచెం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. C2, C3 మధ్యలో ఉన్న డిస్క్ ఏమన్నా జారిందా, జారితే దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది కొంచెం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే నేను కొంచెం స్పెసిఫిక్గా ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాను. సో సరే, ఫర్ సపోజ్ C2, C3 దగ్గర ఏదో ఇబ్బంది, డిస్క్ తాలూకు ఇబ్బంది ఉంది అనుకుందాం. సో దాని గురించి అడుగుతున్నారు అనుకుందాం. సో దాని గురించి చెప్తాను. C2, C3 దగ్గర గనక ఒక డిస్క్ అనేది జారి వెనకాల ఉన్న నరాన్ని నొక్కుంటే కొంచెం మెడ నొప్పి అంతా కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ మెడ వెనకాల భాగం నుంచి ఈ పై భాగంలో ఎక్కువగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ డిస్క్ ప్రాబ్లం వల్లే కొంతమందికి హెడేక్ కూడా వస్తూ ఉంటుంది. అది ఆక్సిపిటల్ హెడేక్ అంటాం, అంటే వెనకాల భాగంలో వచ్చే హెడేక్ అంటూ ఉంటాం. సో దాన్ని ట్రీట్ చేసే విధానాలు చాలా ఉంటూ ఉంటాయి. ఇంత ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. సర్వైకల్ స్పైన్ గురించి ఎప్పుడైతే మెన్షన్ చేస్తానో చాలా వీడియోస్లో చెప్పాను. ఆ డిస్క్ బల్జ్ తాలూకా ట్రీట్మెంట్లు అయితే మందులైతే ఏ మందులు వాడాలని కూడా కొన్నిసార్లు చెప్పాను. అండ్ దానికి కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయని కూడా చెప్పాను. అండ్ అల్టిమేట్లీ దాని తాలూకా ట్రీట్మెంట్లు, సర్జరీలు లేదా ఎండోస్కోపీలు ఏమన్నా ఉండాలి అనుకుంటే దాని వరకు కూడా ఒక సపరేట్గా ఈ నెక్స్ట్ వీడియోస్ కొన్ని చేస్తాను, అది చూస్తూ ఉండండి. సో ఇంకో కమెంట్ ఏమొచ్చింది అంటే, సార్ నమస్తే అండి, నాకు L4, L5 ఆపరేషన్ జరిగింది, నేను జర్నీ చేయొచ్చా? అమ్మగారింటికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను సార్, ప్లీజ్ చెప్పండి. డెఫినెట్గా సర్జరీ చేసిన 3వ రోజు నుంచే ట్రావెలింగ్ చేయొచ్చని చెప్తాం. ట్రావెలింగ్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ అంటే, ట్రైన్లో సేఫ్గా వెళ్ళిపోవచ్చు, కార్లో సేఫ్గా వెళ్ళొచ్చు. నేను సర్జరీ చేసే పేషెంట్స్ కూడా ఇక్కడ దగ్గర నుంచి వచ్చే వాళ్ళకంటే కూడా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. కొంతమంది నంద్యాల నుంచి వస్తారు, కొంతమంది ఖమ్మం నుంచి వస్తారు, కొంతమంది తిరుపతి అంటారు. సో కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే 10 రోజులు ఉండిపోరు. ఎవరైనా సరే ఇక్కడ నేను ఈరోజు సర్జరీ చేస్తే రేపు నడిపించిన తర్వాత ఎల్లుండి డిశ్చార్జ్ చేసే టైంకి వాళ్ళు సేఫ్గా ట్రావెల్ చేసుకుని వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు. ట్రావెలింగ్ ఎలా చేయొచ్చు, ఏ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే మటుకు ట్రైన్ చాలా సేఫ్ అని చెప్తాను, కార్ కూడా సేఫ్గానే వెళ్ళొచ్చు అని చెప్తాను, అండ్ ఆటోలు, బైక్లు అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ రీసెంట్గా ఒక ఇద్దరికి
ఒకళ్ళు ఫ్రమ్ కర్నూల్ సర్జరీ ఎండోస్కోపీ చేశాను. అండ్ ఇంకోళ్ళు ఫ్రమ్ యూకే డైరెక్ట్ లండన్లో ఉంటారు. లండన్ నుంచి ఇక్కడికే ల్యాండ్ అయ్యారు. ఎండోస్కోపీ చేశాను. మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా నెక్స్ట్ డే ఫ్లైట్లో దేవర్ బ్యాక్ టు లండన్. అంటే ల్యాండింగ్ టైంలో కానీ టేక్ ఆఫ్ టైంలో కానీ ఇబ్బంది లేదు అని మళ్ళీ వాళ్ళు నాకు తిరిగి మెసేజ్ కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. ఫ్లైట్లో జర్నీ చెయ్యొచ్చా సర్జరీ అయిన వెంటనే. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా మళ్ళీ మిగతా వాళ్ళకి చెప్పగలుగుతున్నాను చెయ్యొచ్చు అని. ఎందుకంటే ఇద్దరు పేషెంట్స్ చేశాను. ఇద్దరు కూడా ఫ్లైట్లో మళ్ళీ నెక్స్ట్ డేనే ట్రావెల్ చేసుకుని వెళ్ళారు. అండ్ దే వర్ డూయింగ్ గుడ్. బాగానే ఉన్నారు, ఫైన్. సో చేయొచ్చు అని మాత్రం చెప్తాను. అఫ్కోర్స్ కొంతమందికి ఇంకా ఇనిబిషన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ టైప్ ఆఫ్ సర్జరీ బట్టి కూడా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని కూడా చెప్తూ ఉంటాం. కానీ బట్ అల్టిమేట్లీ ట్రైన్ అండ్ కార్ ఆర్ వెరీ మచ్ సేఫ్. సో ట్రావెల్ చేయొచ్చు. సో నెక్స్ట్ కమెంట్, థ్యాంక్ యూ సార్, మీరు చెప్పిన ప్రాబ్లం ఉంది సార్, నాకు కూడా షోల్డర్ పెయిన్ వస్తూ ఉంది, మెడ నుంచి షోల్డర్ అంతా లాగుతూ ఉంది అని పెట్టారు. సో ఇలా పెట్టినప్పుడు డెఫినెట్గా చెప్పగలిగేది ఏంటి అంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మెడ నుంచి చెయ్యి అంతా లాగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో దానికి ఎలాంటి డయాగ్నోస్ ఫస్ట్ చేయాలి. సో డెఫినెట్గా ఒక కంటిన్యూస్గా ఇబ్బంది ఉంది అనుకుంటే ఒక స్పెషలిస్ట్ని కలవండి. దాంతో మనం ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీస్తే ఆ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత దాని ట్రీట్మెంట్ల గురించి మాట్లాడుకోవచ్చు. ఓన్లీ పెయిన్ అంటే పెయిన్కి సంబంధించి బ్రీఫ్గా చెప్పడానికి పెద్దగా అంతలా ఏమీ ఉండదు. అండ్ ఇంకొక కమెంట్, కైండ్లీ డూ అ వీడియో ఆన్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆన్ పోస్ట్ ఆప్ రికవరీ ఆఫ్ డిస్క్ బల్జ్ అండ్ సయాటికా సార్. సో డెఫినెట్గా చేస్తానండి. సర్జరీ తర్వాత ఇమీడియట్ సర్జరీ తర్వాత చేయాల్సిన ఎక్సర్సైజ్లు ఏంటి, లేదా ఒక 1 month తర్వాత చేయాల్సిన ఎక్సర్సైజ్లు ఏంటి అనేది ఒక సపరేట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అంటే రికవరీ ఫేజ్లో చేయాల్సిన ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ ఏం ఫాలో అవ్వాలి అనేది కొంచెం డీటెయిల్గా చెప్తాను. గుడ్ ఈవినింగ్ సార్, ఎప్పుడు బ్యాక్ పెయిన్ సర్జరీ గురించే చెప్తున్నారు, నెక్ పెయిన్ డిస్క్ సర్జరీకి సంబంధించిన వీడియోలు కానీ చేసే ఎక్సర్సైజెస్ ఆర్ టిప్స్ గురించి చెప్పండి అన్నారు. సో డెఫినెట్గా నెక్ పెయిన్కి సంబంధించిన నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఒక 2-3 వీడియోస్, నెక్ సర్జరీలు ఏ టైప్స్ ఉంటాయి, దానికి ఏం చేయొచ్చు, దానికి ఎలా ముందుకెళ్ళొచ్చు, ఏ వీడియోస్ ఉంటాయి, ఎలాంటి టైప్ ఆఫ్ సర్జరీస్, దాని రికవరీ ఏంటి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తానండి. ఈ నెక్స్ట్ కమెంట్, ఇలాంటి కమెంట్స్ కొంచెం ఉన్నాయి సార్. తిరుపతిలో మీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, తిరుపతిలో క్యాంప్ పెట్టండి. లేదా ఇందాక కూడా కొన్ని కమెంట్స్ చూస్తూ ఉంటాను, సార్ హైదరాబాద్లో మీరు క్యాంప్ పెట్టండి, హైదరాబాద్లో చూడండి, ఇక్కడ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, ఇలాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా క్యాంప్ పెట్టమని అడిగిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ ప్రేమ చూపించినందుకు చాలా థ్యాంక్స్. సో వాటన్నిటికీ కామన్గా చెప్పేది ఏంటి అంటే నేనున్నది ఒక్కడనే. నేను పనిచేసే ఏరియా, నా టైం లిమిట్ కూడా 24 గంటలు మాత్రమే. అండ్ ఆ 24 గంటల్లోనే నేను రోజుకి ఒక 2-3 సర్జరీస్ చేసినా అక్కడే 8-9 గంటలు అయిపోతాయి. అండ్ మిగతా ఒక 6 గంటలు ఓపీలు చూసినా 14 గంటలు అక్కడే అయిపోతాయి. అండ్ అల్టిమేట్లీ దొరికే ఆ చిన్న టైం ఏదైతే ఒక పావు గంట 20 నిమిషాలు, ఒక అరగంట, వారానికి ఒక పావు గంట 20 నిమిషాలు టైం పెట్టుకుంటూ ఉంటాను. దాంట్లో ఈ వీడియోలు అన్నీ ఒకేసారి చేస్తాను, చేసి మాట్లాడింది అవేర్నెస్గా మీకు పంపిస్తూ ఉంటాను. సో నాకు ఒక ఫ్యామిలీ ఉంది, దానికి ఒక ఫ్యామిలీ టైం అనేది ఇంపార్టెంట్. కాబట్టి అల్టిమేట్లీ ఈ ఇబ్బందుల వల్ల నేను ఎక్కడ బయట వేరే ఏరియాస్లో అంత ప్రాక్టీస్ క్యాంప్స్ ఇలా పెట్టలేను. కానీ ఎప్పుడైతే మీకు ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది, వైజాగ్ రావాలి, వచ్చి కలుస్తాము అనుకుంటే మటుకు నేను ఇక్కడే ఉంటాను. డెఫినెట్గా మీ ఇబ్బంది అంతా వింటాను, దాన్ని తక్కువ చేసే, దాని ఇబ్బందిని పోగొట్టే ప్రయత్నం మాత్రం చేస్తానని మాత్రం చెప్పగలుగుతాను. సో ఇవి చాలా తక్కువ కమెంట్స్ అండి, ఈ వీడియోలో సరిపోదని వీటి వరకే చెప్తూ ఉన్నాను. కానీ మున్ముందు ఈ కమెంట్స్ కూడా కొంచెం డీటెయిల్గా కమెంట్స్ చదివి దానికోసం వీడియోలు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను. అండ్ ఇలా కమెంట్స్ వస్తున్నప్పుడంతా కూడా ఎస్పెషలీ థ్యాంక్ఫుల్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో, ఆ లవబుల్ మెసేజెస్ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో, ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా ఇంకా ముందు ఇంకా చాలా అవేర్నెస్ వీడియోస్ చేయాలి, చేసి మీ ముందుకి ఆ వీడియోస్ అన్ని ప్రజెంట్ చేయాలని మాత్రం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కూడా చాలా ఎక్కువగా చేస్తానని మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.